కోతల్వాడి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 24 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఎలివేషన్స్ గైస్, బీభత్సమైన ఎలివేషన్స్. అసలు ఈ ఎలివేషన్స్ ఎందుకో నాకు అర్థం కావట్లా. హీరో ఎంట్రీకి ఒక ఎలివేషన్, ఒక ఫైట్, అలాగే ఇద్దరు విలన్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఒక ఫైట్, ఒక ఎలివేషన్. ఒక ఎలివేషన్ సీన్ పెట్టాలంటే మూవీలో స్టోరీ ఉంటే ఓకే, పర్లేదు, పెట్టుకోవచ్చు. అసలు మూవీలో స్టోరీయే స్టార్ట్ అవ్వదు. మూవీ స్టార్టింగ్ లోనే ఒక ఎలివేషన్ సీన్ వస్తుంది. అక్కడ ఏదో బీభత్సమైన ఫైట్ చేస్తున్నట్టు, అక్కడ ఏదో ఒక స్లో మోషన్ ఒక సీన్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఎలివేషన్ చేసుకుంటాడు. ఎందుకో మరి ఏంటో నాకు అర్థం కాదు మామ. సరే ఇది ఒకటి అనుకుంటే, ఇద్దరు విలన్స్ ఉంటారు అనమాట, వాళ్ళకి కూడా ఎలివేషన్. సరే ఎలివేషన్స్ వేసుకున్నాడు, ఎలివేషన్ సీన్స్ ఏమన్నా బాగుంటాయంటే బాగుండవు అనమాట. ఆ ఎలివేషన్ సీన్స్ లో ఒక స్టోరీ ఉండదు, ఒక రైటింగ్ ఉండదు, ఒక డైలాగ్స్ ఉండవు. ఇంకా మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది గైస్. ఆ స్టోరీ అన్న బాగుందంటే అసలు బాగుండదు అనమాట. కాకపోతే ఏంటంటే మూవీకి ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒక్కడే బాగుంటే మీకు మూవీ మొత్తం వర్కౌట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఒక పర్ఫెక్ట్ ఎమోషన్ ఉండదు. స్టోరీ బాగుంటుంది, కాకపోతే దాని ఎగ్జిక్యూషన్ బాగుండదు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఇసుక వ్యాపారం అనేసి ఒకటి ఉంటుంది అనమాట. అసలు ఇసుక వ్యాపారాన్ని ఎక్కడ చూపించారో నాకు అర్థం కాలేదు. వ్యాపారం అంటారు, కాకపోతే గట్టి కొడితే ఒక ఇసుక సంచి కూడా చూపించారు వీళ్ళు. ఏదో ఒక సీన్ లో ఒక ట్రాక్టర్ ఇసుక చూపిస్తారు అంతే, అంతకుమించి ఇంకేం చూపించారు అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లోనే మన హీరో ఒక ఫైట్ చేస్తాడు. అసలు ఆ ఫైట్ ఎందుకయింది, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గైస్, అదైతే వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంటుంది. మూవీలో కాన్సెప్ట్ అయితే బాగుంది గైస్, ఇసుక అనేసి అది బాగానే తీసుకున్నారు, కానీ స్టోరీ ఎగ్జిక్యూషన్ వస్తే నాకైతే నచ్చలేదు. సరే ఇది పక్కన పెడితే పొలిటీషియన్ అంటూ ఇంకోటి తీసుకుంటారు అనమాట. దాన్ని ఏమన్నా బాగా చూపించారంటే అది కూడా బాగా చూపించారు అనమాట. ఏదో లైట్ అంటే లైట్ గా చూపిస్తారు అంతే. ఇంకా మూవీలో స్క్రాప్ బాబు అనేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్. అతని క్యారెక్టర్ మూవీ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. మూవీ మొత్తం తీసుకుంటే మన హీరో క్యారెక్టర్ కన్నా తన క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది. మూవీలో తన యాక్టింగ్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్, అసలు మూవీలో సాంగ్స్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అసలు మూవీకి అసలు ఇంపాక్టే ఉండదు అనమాట. అసలు సాంగ్స్ గైస్ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ బీజిఎమ్స్ అయితే కొంచెం బాగున్నాయి అంతే. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, క్లైమాక్స్ ఏదో అవుద్ది అనుకున్నాను, కాకపోతే ఏదో అయిందనమాట. క్లైమాక్స్ అయితే ఇంకా బాగా రాసుకోవచ్చు గైస్, అక్కడ అది ఉందన్నమాట. అక్కడ టైమింగ్ ఉంది, కాకపోతే వీళ్ళు రాసుకోలేదు. బాగా బిల్డ్ చేసుకోవచ్చు క్లైమాక్స్ అయితే. అలాగే మూవీలో కుమార్ అనేసి ఒక విలన్ ఉంటాడు, అతను కూడా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనమాట. మూవీకి అంత ఇంపాక్ట్ ఉండదు. ఓన్లీ ఫర్ మూవీలో ఏమన్నా బాగుందా అంటే స్క్రిప్ట్ బాబు అని ఒక అతను ఉంటాడు, అతనిదే కొంచెం బాగుంటది గైస్ అంతే. అలాగే అక్కడక్కడ బీజిఎమ్స్ అయితే కొంచెం బాగుంటాయి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.